తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ద్వాదశ రాశిలో భాగంగా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీన రాశి వారికి ఎలా ఉండబోతోంది మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి ద్వాదశ రాశిలో భాగంగా మీన రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతోంది దయచేసి తెలియజేస్తారా? ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ స్థితిగతులు తెలుసుకుందాం. రాశిలోని శుక్రుడు, రాహు, 12వ శని, 11వ రవి బుధుడు, 3వ గురు వక్రీకరించి ఉండడం, 4వ కుజుడు స్తంభించి వక్రీకరించి స్థితి పొంది ఉండడం, 7వ కేతు. మీన రాశి వారికి ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక్క శని భగవానుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మంచి తరుణం ముంచుకొచ్చినప్పుడు ఆలస్యంగా ఎందుకు ఉండాలి? అన్ని పనులు ఏవైతే అనుకున్నామో వాటిని అమలు చేసే ప్రయత్నం కనుక చేస్తే జీవితం ఈ మీనరాశి వారికి ఆనందదాయకంగా ఉంటుంది. గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. గ్రహ సంచారం జరుగుతున్నప్పుడు అనుకూలం ఉన్నటువంటి రోజులు ఏవైతే ఉంటాయో ఆ రోజుల్లో కనుక మీరు మీ యొక్క ప్రణాళికని అనగా ప్లానింగ్స్ని ఇంప్లిమెంటేషన్గా అమలు చేస్తారో ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. అందులో నో డౌట్. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి స్థితిగతులు గోచరమవుతున్నాయి. కాబట్టి చక్కగా ఇప్పుడు చెప్పబోయేటువంటి విషయాన్ని జాగ్రత్తగా విని ఏ రంగంలో వాళ్ళకి మంచి జరగబోతున్న విషయాలతో ముందుకు వెళదాం. ఇక గమనించుకున్నట్లయితే రాశిలోనే శుక్రుని యొక్క రాహు యొక్క ప్రభావం వెరసి స్త్రీలకి మంచి పెద్దపీట వేసేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్త్రీలు నడుపుతున్నటువంటి రెడీమేడ్స్ కానీ అలాగే బొటిక్, బ్యూటీ పార్లరు సంబంధించినటువంటిది, బ్యాంగిల్ స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడాను మంచి ఆదాయం చాలా చక్కగా గోచరమవుతుంది. ఇక చూసుకున్నట్లయితే రెస్టారెంట్ బిజినెస్, హోటల్ బిజినెస్, ఎఫ్ఎంసీజీ మార్కెట్స్, సూపర్ మార్కెట్స్, అలాగే ఈ సంబంధించినటువంటి టిఫిన్ సెంటర్స్, రెస్టారెంట్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, పూజా స్టోర్సు మరియు తీర్థయాత్రలు నడిపేటువంటి వాళ్ళు, తోపుడు బండ్ల వ్యాపారస్తులు, రోడ్ సైడ్ వెండర్సు, కర్రీ పాయింట్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే జ్యువెలరీ, ఆర్నమెంట్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడాను ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వ్యాపారం విస్తరణకు అది మంచి నాంది పలుకుతుంది. మీకు సహాయం చేసేటువంటి వ్యక్తులే మీకు పరిచయం అవుతారు. ధనాదాయం బాగుంటుంది. కుటుంబంలో శాంతి, సౌఖ్యము లభిస్తాయి. కుటుంబ భద్రత పెరుగుతుంది. అన్ని రకాలుగా మీరు ధనముని సంపాదించుకోవడం వల్ల చాలా హుందాగా సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు. ఇక చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కష్టాలు ఉన్నట్టుగా కనబడతాయి, కానీ కష్టాలు ఉండవండి. మీకు మంచి జీవితం ఎదురవబోతుంది. మీరు భవిష్యత్తులో ఎదగడానికి ఈ 15 రోజుల్లో మీకు మార్గాలు ఏర్పడతాయి. మీకు తెలియకుండానే మంచి స్థితిలో ఉంటారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టినట్లయితే ఆ కొత్త ప్రాజెక్టుని కంటిన్యూ చేసుకోవడం తద్వారా మీకు మంచి జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. అలాగే లాయర్, న్యాయవాద సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి పదోన్నతి లభించే అవకాశాలు, మీ యొక్క కేసులు ఏవైతే ఉంటాయో అవి మీకు విజయాన్ని తెచ్చిపెడతాయి. తద్వారా మీకు ఆనందం కలుగుతుంది అని చెప్పవచ్చు. ఇక రైతులైతే మీరు ఏది చేసినా కొత్త పంటల జోలికైనా వెళ్ళవచ్చు, కమర్షియల్ పంటలు వేయవచ్చు, ఏదైనా కానీ మీకు ధనాదాయాన్ని తెచ్చిపెట్టే విధంగా పంటలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ పరంగా పనిచేసేటువంటి ఉద్యోగస్తులు, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడాను చాలా చక్కటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి జీవితం అనేటువంటిది ఉంటుంది. అలాగే ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క ప్రభుత్వ పరంగా టెండర్లు కానీ కాంట్రాక్టులు కానీ నడిపేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా మంచి జరుగుతుంది. బిల్స్ పాస్ అవుతాయి. ధనాదాయం చక్కగా ఉంటుంది. అలాగే టెండర్ల వ్యవహారాల్లో మీకు గొప్ప స్థితి కలుగుతుంది. మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. మీ టెండర్లు పాస్ అవుతాయి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగస్తులకి 12వ తారీఖు లోపల ఉద్యోగాలు పెరుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులు 12వ తారీఖు తర్వాత మాత్రం కొంత గడ్డు కాలం అనేటువంటిది ఉంటుంది. మీ యొక్క ఉద్యోగ భద్రతకి లౌక్యంతో, జాగ్రత్తతో మీరు ఉద్యోగం చేసుకోవాలి. కానీ 12వ తారీఖు లోపల మాత్రం నిరుద్యోగస్తులకి ఉద్యోగ లభ్యత అనేటువంటిది గోచరమవుతుంది. ఇక
ఇనుము స్టీలు సిమెంట్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఎడిబుల్ ఆయిల్స్ తోలు చర్మ సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్న వాళ్ళు, ఏసీ సంబంధించినటువంటి వ్యాపారం, ఆటో రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే దిగువ స్థాయి ఉద్యోగస్తులు అనగా క్లాస్ 4 ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడాను మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాస్త కష్టం ఎక్కువగా ఉంటుంది, ధనము అనుకోకుండా ఖర్చులు అయిపోతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే మీనరాశిలో జన్మించినటువంటి వారికి శని సంబంధమైనటువంటి వృత్తులు తప్ప మిగతా అన్ని రకాల వృత్తులు ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మంచి జరగబోతుంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే 12వ తారీఖు తర్వాత మాత్రము మీ దగ్గర అప్పు తీసుకునే వాళ్ళు మీకు ఎదురవుతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మంచి చెడు ఏ విధంగా ఉంటుంది, ఆదాయం ఖర్చు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క మహామాఘ పౌర్ణమి ఫిబ్రవరి 12వ తారీఖు రోజున 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే సర్వదోష నివారణ పూజలు, హోమాలు, మరియు ఇప్పుడు మనం సమస్యలు ఎదుర్కొంటున్నామంటే అవి గత జన్మ కర్మదోషాలు. కావున గత జన్మ కర్మదోష నివారణ, తిలహోమాది కార్యక్రమాలు ఈ 2025 సంవత్సరంలో 12 రాశుల వారికి కూడాను శని ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి శని దోష నివారణ హోమాలు అనేటువంటివి పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకు పుష్కరాలు ఎలాగో కుంభమేళా కూడా అలాగే. కాబట్టి మరణించినటువంటి పెద్దల యొక్క ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి 13వ తారీఖు రోజున పితృ నక్షత్రం మఖా నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రం రోజున పిండ ప్రధాన కార్యక్రమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. కుంభమేళాలో పరిస్థితులు అనుకూలంగా ఉంటే ప్రయాగ్రాజ్ క్షేత్రంలోనే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ అనుకూలించకపోతే ఖచ్చితంగా కాశీ క్షేత్రంలో ఈ కార్యక్రమాలు చేయించడం జరుగుతుందని చెప్పవచ్చు. ఇక 1వ తారీఖు రోజున ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఏ పని చేయాలన్నా ప్రశాంతత ఉండదు. ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉన్నట్టుగా గోచరమవుతుంది. ధనానికి కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి. ఇక 2-3 తారీఖుల్లో చూసుకున్నట్లయితే ఎన్నో రోజుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకుంటారు. ఒక బాధ్యతను పూర్తి చేసుకున్నామనేటువంటి ఆనందం మీలో ఉంటుంది. అలాగే ప్రధానముగా మీరు విందులు వినోదాలు స్నేహితులు, బంధువులతో గడుపుతారని చెప్పవచ్చు. ఇక 4-5 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి, ఆకస్మికమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. పెద్దవాళ్లతో విభేదాలు వచ్చే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక 6, 7, 8 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీరు ఈ చేస్తున్నటువంటి పనులలో ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. అలాగే ఖర్చులకు మించినటువంటి ఆదాయం లభించడం ద్వారా ఆనందంగా ఉంటారు. రాని బాకీలు వసూలు అవుతాయి. మంచి స్థితిగా ఉంటారని చెప్పవచ్చు. ఇక 9, 10, 11, 12 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీకు ఎక్కువగా ఆటంకాలు అనేటువంటివి ఎదురవుతాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. అలాగే ప్రధానంగా గృహోపకరణాలకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా అవడం ద్వారా మీకు సమస్యలు అధికంగా ఉంటాయి. ధనపరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా సంతృప్తి అనేటువంటిది ఉండదు. ఇక 13, 14, 15 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే సాధారణం కంటే ఎక్కువగా మంచి జీవితాన్ని పొందుతారు. ఆనందంగా ఉంటారు. మీ యొక్క భాగస్వాములతో వచ్చే పొరపచ్చాలన్నీ కూడా తొలగిపోతాయి. మంచి స్థితిగతులు ఉంటారు. రాని బాకీలు వసూలు అవుతాయి. ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 1వ తారీఖు, 9, 10 తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఆ ఖర్చును వాయిదా వేసుకోవడం లేదా ఖర్చుని శాతాన్ని తగ్గించుకోవడం చేసుకుంటే మీరు సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు. రైట్. మరి ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది అంటారండి? గమనించుకున్నట్లయితే ఈ యొక్క 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు కనుక వచ్చినట్లయితే ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు దత్తాష్టకము, కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా వివిధంగా మీ యొక్క జీవితంలో ఎదుర్కొంటున్నారు అంటే అవి మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. చాలా సంతోషం గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.